నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అక్క చెల్లెమ్మలను మోసగించడం చంద్రబాబుకు అలవాటే, బొత్స సత్యనారాయణ విమర్శ. మత్స్యకారుల చేపల వేట కోసం కృత్రిమ ఆవాస కేంద్రాలు విశాఖలో ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఉక్కు పరిశ్రమను అమ్మేసే కుట్రలు దాగి ఉన్నాయని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తప్పన్ సేన్ ఎద్దేవా. చంద్రబాబు లిక్కర్ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడరు ప్రశ్నించిన కారుమూరు వెంకటరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహానాడు పై గండి బాబ్జీ అధ్యక్షతన విశాఖలో సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి మంగళం పాడుతున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధిని P4లో పెట్టాను అనడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అంటే ఎన్నికలకు ముందు మహిళలను ఆడబిడ్డ నిధి పథకం అంటూ నమ్మించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పచ్చిగా మోసం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. మరి ఏ రకంగా మరి మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు? ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు, మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్రం తాలూకు అభివృద్ధి పట్ల, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టే ఇది జరుగుతున్నాయి. ఏంటి గొప్పగా? ప్లాంట్ పోతుంటే గొప్పగా చెప్పుకోండి, ఉద్యోగాలు తీస్తుంటే గొప్ప చెప్పుకోండి. మా ఏమన్నా ఉద్యోగాలు తీస్తారా? ప్లాంట్ పోతుంటే ఉద్యోగాలు తీస్తుంటే ఎలాగా? ఏం చెప్పుకోండి. మొన్న ఎప్పుడు చూశాను నేను, ఇది ఎక్కడది బుడగొట్టబాల చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు, అక్కడ రామ్మోహన్ నాయుడు గారును మా చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్ట్లన్నీ మేమే కడుతున్నాం అని చెప్పారు. రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేస్తారు పాపం. కేంద్రమంత్రి గారు మా స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు. ఆయన ముందుకే వేసారు, వేసి ఏకంగా మూలపేట పోర్టుని మేమే కడుతున్నాం అని చెప్పారు. మూలపేట పోర్టు వచ్చి కాకపోతే ఆ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ వేశారు. అప్పుడు ఒక 20%, 30% అది ప్రారంభమైంది. దానికి ఇగో మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము. దానికి 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు శాంక్షన్ చేసామంటే అందం ఉంది. ఆ పోర్టే మేము కడుతున్నాం అంటారు. ఏంటిది అంటే విలువలు, విశ్వసనీయత, బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం అంటేనే నాయకులను తయారు చేసి ఫ్యాక్టరీలు అని వ్యాఖ్యానించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం కూడలిలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు సిద్ధాంతాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. చరిత్రలో నిలిచేలా కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన నెలకొల్పినటువంటి పార్టీ. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది. రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా ఇది తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అంటే మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే, తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అతిథి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం. పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన ఈనాడు పత్రిక ఎదుగుదల అంతా నేరమయమేనని వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈనాడుకు ఆర్థికంగా వెన్నెముకగా నిలిచిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వాటాలను జీజే రెడ్డి వారసులకు తుపాకీతో బెదిరించి చెరుకూరి రామోజీరావు కాజేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. విఐపి ప్రారంభ భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది. గురువింద కిందకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట. ఈ రామోజీరావుకి వాళ్ళ కొడుక్కి వాళ్ళు చేసేటటువంటి భాగవతాలు మొత్తం ఇదే కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేసే భాగవతం మొత్తం ఇలా తుపాకులతో బెదిరించి మార్గదర్శి చిట్ ఫండ్ను లాక్కోవటం, లేదా పత్రికల్లో ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారానికి సంబంధించి మిగిలిన స్వగృహ పుట్సాలందరూ దొంగలు, వీళ్ళొక్కళ్ళే నీతిమంతులు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం, ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శికి చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి, సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి, ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య, తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యల్లా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు. చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు. చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి. ఆయన చెకోస్లోవేకియా అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు. ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి, 2 కొడుకులు ఆయనకి, ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు 228 షేర్లు వాళ్ళవి ఉన్నాయి. అడిగితే ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని నీ తుపాకీ పెట్టి నువ్వు సంతకం పెట్టు, నిన్ను ఎక్కడ ఎవరుగా పడతాడో చూస్తా. ఈ మత్స్యకారుల చేపల వేట కోసం విశాఖపట్నం సముద్రంలో చేపలకు కృత్రిమ ఆవాస కేంద్రాలు ఆర్టిఫిషియల్ రిఫ్ అనే కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో ముచ్చటించిన ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో కూటమి ప్రభుత్వాన్ని మత్స్యకారులకు మంచి రోజులు తీసుకొచ్చిందని తెలిపారు.
కాంట్రాక్ట్ కార్మికులను 4,000 మందిని తొలగించడం, పర్మనెంట్ కార్మికులపై సస్పెన్షన్, షోకాస్ నోటీసులు వంటి కక్ష సాధింపులకు స్టీల్ యాజమాన్యం దిగడం వెనుక ప్రైవేట్ వాళ్లకు ఉక్కు పరిశ్రమను అమ్మేసే కుట్రలు దాగి ఉన్నాయని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తప్పన్ సేన్ ఎద్దేవా చేశారు. సోమవారం ఉదయం విశాఖలోని జగదాంబ సిఐటియు కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల కో కన్వీనర్ కుమార మంగళం, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో తపన్ సేన్ మాట్లాడారు. And then it will be easier for them to hand over the steel plant to the private player, their chosen private player, almost free of cost. Just the manner they have handed over Air India to Tata. The same, the sabotaging approach, disruptionary approach that this government is adopting, and against that they are fighting, and so they are keeping the production on without disturbing the production. They are saving, they saved their steel plant, and because of that not only workers, even their managers, CMDs, they are enjoying a life. It is but for the workers. And now the situation is so created because of the determined situation of the workers, mind of the workers to save the plant. They try to create a kind of further disturbance, further the trouble and an atmosphere of terror. Without any provocation, they terminated the contract workers who are working in plant, production process. Today, if all contract workers are withdrawn from Vizag, I can give a challenge both the steel minister or the steel plant management. They will not be able to run their production if all the contract workers are withdrawn from the operational place. They creating provocation, throwing out contract workers without any notice, and how they are throwing out? They are violating the law of the land criminally. A public sector management violating the law of the land. They are just denying gate pass to them, so they cannot enter the plant. It is not that employer has terminated them just. It is creating a position so that they cannot come to work and then they can be out. This conspiratorial exercise, a government-owned management, through them they are doing it. And on the other hand, when workers are opposing, workers are agitating against that, within the plant, in their recess hours, again, let me tell you, till now, not disturbing the production position, not disturbing the shop floor work. Within the plant, when in their own recess hour, they are protesting against that. If you take my job away, shall I not protest? And regular workers, they also know that without contract worker, we cannot run the plant. So they are also supporting them. So it never happened right from the inception of Vizag steel plant or any other public sector steel plant. During their recess hour, they are agitating, and for that their leaders were suspended, issued show cause notice, and it never happened. This was never a culture. They only want to create that disturbing situation. Rather, they are pushing the workers so that production gets disrupted and they could make their own way for handing it over to others. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహానాడు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన ఉత్తర నియోజకవర్గం మహానాడుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రానున్న మహానాడు నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోని మినీ మహానాడు నిర్వహించి ఆయా సమస్యలు గుర్తించి మహానాడులో పొందుపరిచారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం మేరకు
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహానాడులు జరుపుకోవడం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇది అలవాటుగా వచ్చింది కాబట్టి మరి రేపు ఈ నెలాఖరున 27, 28, 29లో పెద్ద వాళ్ళకి కాదు ప్లస్ కోసం పెద్ద మహానాడు నిర్వహిస్తాం. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మినీ మహానాడులు నిర్వహించి స్థానిక సమస్యల్ని మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఆమోదించి ఇది రాష్ట్ర కమిటీకి పంపిస్తాం. సమస్యలు ఇప్పుడే మా పెద్దలు కూడా చాలామంది చెప్పారు, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చి కనీసం 11 నెలలు అయింది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తూ ఉన్నారు. సిలిండర్లు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు, 3 సిలిండర్లు. తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మన స్టేట్ నుంచి 8,000 కూడా రైతు బంధు పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఏదైతే మన బడి పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పారో ఆడపిల్లలకి, అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకు కూడా 1,500 రూపాయల లెక్కని ఆ డబ్బు కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తామని చెప్పారు. దానికి గైడ్లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడే చెప్పారు మా సుజాత గారు, పక్కా ఇల్లు అందరికీ కూడా చాలామందికి గతంలో మన హయాంలో కట్టిన ఇల్లు కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు, టిట్కో ఇల్లు. అవి కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ ఇల్లుల్ని వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మరి ఇంకా ఎంత అవసరం అవుతుందో హౌసింగ్ రేపు మళ్ళీ అన్ని కొత్త అప్లికేషన్లు తీసుకొని స్థలం ఉన్నవారికి సుమారు 3,50,000 వరకు కూడా డబ్బు ఏర్పాటు చేసి ఇల్లు కట్టాలనే ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ అమలు జరగడానికి ముందుగా ఈ మహానాడులో డిస్కస్ చేసుకొని మేమందరం కూడా జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా పెద్దలు తెలియజేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కార్యకర్తలుగా నాయకులుగా మేమందరం కూడా కృషి చేస్తాం. ప్రభుత్వం ఏదైతే ఉందో ఈవేళ ఈ మహానాడుల్లో పెట్టిన సమస్యల్ని వాళ్ళు కూడా క్రోడీకరించి ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి, ఇప్పటి వరకు మనం ఎన్ని చేసాం, ఇవన్నీ కూడా ఇంకా ఏం చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేసే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గం యొక్క మహానాడుని మేము అందరం పెద్ద సమస్యలో పెట్టుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలకు మేము ఏవైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడానికి చూచా తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నగరంలోని ముస్లిం బరియల్ గ్రౌండ్ ఐద్గాల అభివృద్ధికి నూతన కమిటీలను నియమించినట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు. నూతనంగా ఏర్పడిన కమిటీలను స్థానిక తిలక్ రోడ్ లో ఉన్న ఆయన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బరియల్ గ్రౌండ్ ఈద్గాలు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని, మసీదులు ఈద్గాల అభివృద్ధికి తెచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా వినియోగించలేకపోయారని విమర్శించారు. బరియల్ గ్రౌండ్ పరిస్థితి మరియు అధ్వానంగా తయారైందని, మొత్తం అడవిలాగా మారితే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించామని అన్నారు. కమిటీలు కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈద్గా బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బరియల్ గ్రౌండ్ మరియు ఈద్గాకి అధికారికంగా కమిటీని నియమించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈద్గా కానీ ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక మంచి కమిటీని వేయాలని కూటమి ఈరోజు కమిటీని వేయడం జరిగింది. ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్ అయితే చాలా అధ్వానమైన పరిస్థితి. మేమే ఆశ్చర్యపోయాం. లోపల నిజంగా కార్యక్రమాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేరు. అక్కడ ఒక జంగిల్ మాదిరిగా తయారు చేశారు. మళ్ళీ ఆ జంగిల్ అంతా కూడా క్లియరెన్స్ చేసి ఫర్దర్గా ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునే విధంగా, అంటే బాధ్యత అనేది ఉండాలి. ఎవరికొకరికి బాధ్యత అనేది అప్పచెప్పాలి, వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించాలి.
గాలికి వదిలేశారు అన్నీ కూడా. ఈరోజు మా మైనారిటీ నాయకులందరూ కలిసి తిరుమలలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిక్కీ గల్రాని స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వేరువేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన కోట గుమ్మల సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటపల్లి బస్టాండ్ వరకు ఉత్సాహంగా తిరంగ ర్యాలీ సాగింది. అడుగడుగున జాతీయ స్ఫూర్తిని నింపుతూ సాగిన ర్యాలీలో భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులం ఏకం అవుతామని నినదించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, రాజమండ్రి సిటీ, అనపర్తి రాజానగరం, కొవ్వూరు, గోపులాపురం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మదిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సైనికులకి అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని గారికి సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రాజమహేంద్రవరంలో కూడా రాజమహేంద్రవరంలో కూడా అత్యద్భుతంగా వర్షం పడినా కూడా ప్రకృతిని సైతం లెక్క చేయకుండా ప్రతి సైనికుడి వెనుక 140 కోట్ల భారత ప్రజలు ఉన్నారు అని నిరూపించేందుకు వర్షంలో కూడా మాతో నడిచినటువంటి ప్రతి సోదరిమణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో సరిహద్దుల్లో నిలబడి మనల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యం, ధైర్యం కల్పించే విధంగా ఇవాళ తిరంగా ర్యాలీని నిర్వహించుకునే విషయంలో అందరం కూడా ఏకోన్ముఖంగా ఇవాళ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి
ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ వరకు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క మాట ఒక్కటే, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం మేము స్థిరంగా నిలబడతాం. ఎవరైతే మనల్ని రక్షిస్తున్న సైనికులు ఉన్నారో వారికి ఎల్లవేళలా కూడా అండదండలుగా ఉంటామనేటువంటి మాటని ఏకోన్ముఖంగా చెప్పే విధంగా అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి రాజమండ్రి రూరల్ రాజానగరం ఈ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అన్ని పార్టీల నాయకులకి కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత మాత. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం, ఏదైతే ఒక నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క సైన్యానికి మద్దతుగా ర్యాలీ చేస్తూ ఉన్నామో, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులందరూ కూడా రావడం, ప్రజలు రావడం, విద్యార్థులు రావడం, సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా దేశమంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా నిలబడతామని ఈ రోజున చాటినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, ఏదైతే సింధూరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దుశ్చర్యకి ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక గట్టి సమాధానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.